రెహమాన్ గారు మళ్ళీ టైం ఇస్తాను. ప్రేమ్ గాంధీ గారు నమస్కారం అండి. మొత్తంగా చూస్తున్నాం తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా కనపడటం ఓ రకంగా అంటే కేంద్రం నుంచి కూడా ఇక్కడికి వచ్చారు, కేంద్రం నుంచి కూడా సానుకూల అంశం అనేది కనిపించింది. సో ఎలా చూస్తున్నారు మొత్తంగా గ్లోబల్ సమ్మిట్ని? కేంద్రం నుంచి ఇంకా సపోర్ట్ ఉండబోతుందా పూర్తిగా తెలంగాణకి? ముందుగా ఐన్యూస్ ప్రేక్షకులు అలాగే ఉన్నటువంటి జాఫర్ గారికి, రామ్మోహన్ గారికి, రాజ్ కుమార్ గారికి అందరికీ నమస్కారం. రెహమాన్ గారికి అందరికి నమస్కారం. అయితే ఇక్కడ వాస్తవాల్ని మనము పూర్తిగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కానీ తెలంగాణ అభివృద్ధిలో ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందేసి వారు చేస్తున్నటువంటి అంశము, వారు తీసుకున్నటువంటి విజన్ ని స్వాగతిస్తున్నాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇందులో మనం ఆలోచించాల్సిన తగ్గటువంటి విషయాలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా చేసేటువంటి ప్రాజెక్ట్స్ అన్నిట్లో కూడా కేంద్రం పూర్తి స్థాయి మద్దతు ఇస్తుంది. దాంట్లో ఏమాత్రం సందేహం. దానికి ప్రతిరూపమే ఈ రోజు ఆ వేదిక మీద బండి సంజయ్ గారు ఉండడము, కేంద్రం నుంచి పూర్తిగా సానుకూలంగా ఉన్నటువంటి వాతావరణము ప్రత్యక్షంగా పరోక్షంగా కనబడదు. అలాగే పక్కనున్నటువంటి రాష్ట్రం కూడా మనం అభివృద్ధి చెందుతున్నాం అనేటువంటి ఒక అంశం మాట్లాడినప్పుడు మనం ఇంకా సంతోషించదగ్గటువంటి విషయం. పక్కనున్న వారు పక్క రాష్ట్రాలు, మనకు ఆనుకున్నటువంటి పక్క రాష్ట్రాలు కూడా మన అభివృద్ధి లేదా మనకు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో వారు పూర్తి స్థాయి మద్దతు మనకు పూర్తి స్థాయిలో అవసరం. కాబట్టి ఇది ఒక అంతవరకు మంచిదే. అంటే ఇక్కడ మనము చూడాల్సినటువంటి విషయం ఏంటంటే కొన్ని విషయాల్లో పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ మనం ఏది మాట్లాడినా, కొత్త సిటీ చేసినా, కొత్త వాతావరణం క్రియేట్ చేసినా, కొత్త ప్రాజెక్టులు చేసినా, ఏది చేసినా గానీ అవినీతి లేనటువంటి పాలసీని రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. లేదా మళ్ళా అవి ప్రాజెక్ట్స్ ఏవైతే వీరు అనుకున్నటువంటి ప్రాజెక్టులు కూడా కుంటుపడేటువంటి ప్రమాదం ఉంది. అంటే అవినీతి రహితమైనటువంటి ప్రాజెక్ట్స్ ని రూపకల్పన చేయాలి. ఆ పాలసీ మ్యాటర్లు పూర్తిగా దృఢంగా చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ వనరులని ఎక్కడ వినియోగించాలి, ఎట్లా వినియోగించాల్సిన అవసరం ఉంది. అలాగే శాశ్వతంగా ఉండాల్సింది భూములు ఏదైతే మనకు నేనేమంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డెవలప్మెంట్ చేసినా, లేదా ఏ కంపెనీలు వచ్చినా, ఏ ఇన్వెస్ట్మెంట్లు వచ్చినా, ఏ వస్తువు మనం ఏది తయారు చేసినా తయారు చేయగలుగుతాము మిషనరీ ద్వారా, కానీ భూమిని అయితే తయారు చేయలేం కదా. భూమి మనకు చిరస్థాయిగా శాశ్వతంగా ఉండేటువంటి వనరు. అలాంటి భూమిని హైదరాబాద్ కేంద్రం ఉన్నట్టు అనేక భూముల్ని వారు కాపాడేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. భవిష్యత్ తరానికి అదొక బలమైనటువంటి ఎసైట్. ఆ ఎసైట్ ని కూడా మనం కోల్పోకుండా చూడాల్సినటువంటి బాధ్యత అది ఉంది. తర్వాత మౌలిక సదుపాయాలు, నేను ఏమంటున్నా, ఎన్ని అభివృద్ధి ఏం జరిగినా కానీ మళ్ళా మన గురించి ఇవాళ గ్లోబల్ సమిట్ లో మనం అనేక విషయాలు మాట్లాడారు. ముఖ్యమంత్రి ఆయన మాట్లాడిన విషయాలు, ఆయన చెప్పినట్టు విషయాలు, ఆయన విజన్, ఆయన మనం దేని కూడా తప్పుపడతలేం. సరే, ఎవరికైనా కానీ విజన్ బలంగా మనం అనుకునేటువంటి స్థాయిలో విజన్ ఉండాలి. మనం ఎన్ని $1 ట్రిలియన్ ఎకానమీకి పోవాలన్నా కానీ చాలా సంతోషం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ప్రేమ్ గాంధీ గారు తన లక్ష్యం దేశ జీడిపిలో 2047 నాటికి తెలంగాణ 10% పార్టిసిపేట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నామంటున్నారు. సో అంటే మొత్తంగా అంటే దేశ జీడిపిలో కూడా మేము తెలంగాణ జనాభా ఇప్పటికీ తక్కువ ఉన్నా కానీ మన వాటా ఎక్కువే ఉంది. ఇంకా మనం దేశం కోసం కూడా పాటుపడదామంటున్నారు. అండ్ పేరు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ అని తీసుకొచ్చారు. సో ఎలా చూస్తున్నారు? అంటే నేను స్వాగతిస్తున్నా, దాన్ని ఎక్కడ కూడా ఇచ్చేస్తలే. కొత్త ఉద్యోగ కల్పన కోసం ఇది ఒక వేదికగా అయి ఉండొచ్చు. తర్వాత ఏఐ హబ్ అంటున్నారు. ఆ ఏఐ హబ్ ని ప్రపంచం మొత్తం కూడా ఏఐ వైపు చూస్తున్నాయి. అనేక కంపెనీలు కూడా ప్రపంచంతో పోటీ పడాలనేటువంటి ప్రయత్నం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. సంతోషం, పోటీ పడదాం, ప్రపంచంతో పోటీ పడదాం. కానీ ఇక్కడ మౌలిక వసతులు కూడా పూర్తి స్థాయి విశ్లేషించాల్సిన అవసరం ఉంది. మనం ఇది పాతది మర్చిపోయి కొత్తదాని మోజులో మనం పాత నగరాన్ని లేదా పాత ఉన్నటువంటి అభివృద్ధి అంశాన్ని కూడా పూర్తిగా మర్చిపోయేటువంటి పరిస్థితి చేయదు. ఏ మాత్రం చిన్నగా జరిగినా గానీ ఇది కూడా రిఫ్లెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది కదా. కొత్త వాతావరణం చేద్దాం, కొత్తగా మనం ఎన్ని విజన్ చేసినా గానీ మౌలిక సదుపాయాలు చాలా కీలకమైనటువంటి అంశాలు. ఆ అంశాలని పూర్తిగా మర్చిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అది చేయొద్దు. తర్వాత ఏఐ హబ్ అంటున్నాం, స్వాగతిస్తున్నాము. ఉద్యోగ కల్పన వస్తుంది, దాంట్లో సంతోషం. గ్లోబల్ కంపెనీల జోన్ అంటే ఒకటి నేను ఏమంటున్నా అంటే ఎట్లయినా వద్దన్నా నగరం అభివృద్ధి చెందుతున్నటువంటి నగరంలో చాలా కీలకమైంది భూములు. ప్రభుత్వం దీని మీద ఏదైతే వాళ్ళు పెట్టినట్టు అది ఒక పాలసీ తీసుకొని వచ్చారు, భూములు అమ్మాలనేటువంటి పాలసీ. ఆ పాలసీని వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్ తరానికి అవసరమైనటువంటిదే భూమి. లేకపోతే మనం ఏం చేయలేం. ఎన్ని కంపెనీలు వచ్చినా భూమి అవసరం కదా, దాని మీద కూడా ఇచ్చేయాల్సిన అవసరం ఉంది. కొత్త గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రీ అని అంటున్నారు, జోన్ అంటున్నారు. చాలా సంతోషం. ఇవన్నీ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిగా మేము స్వాగతిస్తున్నాం. అవినీతి రహితంగా పాలసీ ఏదైనా చేసినప్పుడు అందులో ఎక్కడ కూడా అవినీతికి పాల్పడినటువంటి అంశాలని పూర్తి స్థాయిలో పొందుపరచాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. దానిలో పూర్తి స్థాయి జాగ్రత్త వహించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. రాజ్ కుమార్ గారు మొత్తంగా ఎలా చూస్తున్నారు? గ్లోబల్ సమ్మిట్ ఎంతో అట్టహాసంగా జరుగుతుంది. ఒకవైపు ప్రతిపక్షాల